క్రైస్తవ సోదరిమణులకు పాస్టర్లకి ప్రభు నామమున వందనాలు. ఎస్పెషల్గా ముఖ్యంగా మనకు తీరని లోటు, మనల్ని కన్నీటిలో ముంచిన బాధాకరమైన సంఘటన మన ప్రవీణ్ అన్న గారు. ఆయన మృతి పైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయనను కంపల్సరీగా ఇది హత్య చేశారు, కానీ ప్రభుత్వాలు ఎందుకు చర్య తీసుకోకుండా అదంతా నిజాలను కానీ రిపోర్ట్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ త్వరగా ఇవ్వలేకపోతున్నారో మాకు అర్థమైతలేదు. మాకు త్వరగా న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము కంపల్సరీగా పోరాడతాం. మేము న్యాయాన్ని తెస్తాం. న్యాయం పొందుకున్నంత వరకు పోరాడతాం. మాకు న్యాయం కంపల్సరీ జరగాలి. ఎందుకంటే సమాజం అన్న తర్వాత మన దేశం లౌకిక రాజ్యాంగం. ఇందులో కులాలు మతాలు అన్ని విభిన్నమైన వ్యక్తులు ఉంటే వాళ్ళు ఎవరి కులాన్ని ఎవరి మతమైనా వాళ్ళ భావ స్వేచ్ఛతో బ్రతికే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో ఈయన మాట్లాడినది అంతా ఒక న్యాయంగా సత్యాన్ని పబ్లిక్కి ఉన్నట్టుగా చూపించిండు. దానికి వ్యతిరేకంగా ఇట్లా ప్రణాళిక వేసుకొని మరి ఒక దొంగను చంపినట్లు చంపారు. ఇంత గొప్ప వ్యక్తిని ఈ సమాజం మళ్ళీ మాకు ఇవ్వలేదు. కనుక మీరు ప్రభుత్వాలు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకదాటితో త్వరగా మాకు న్యాయం చేయడానికి మీరు మీ సంకల్పాలను లేకపోతే చట్టాలను తెలుసుకొనైనా మాకు న్యాయం చేయండి. ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా దారుణం. కులం మతం అని, అవి కులము మతం అనేది మనము మనుషుల గురించి చేయబడినాయి, కానీ మనుషులు కులం గురించి చేయబడలేరు. కనుక ప్రియ సహోదరులారా, ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వారిని పురిపి కోల్పకండి. వారి యొక్క ఆలోచనలను అరికట్టి వారి యొక్క తప్పుడు వేల నుంచి వారిని మార్చి మీరు సమాజానికి మేలుకరంగా మనమందరము కలిసి సమాజాన్ని బాగు చేసుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. అలాగే మనం చూసుకుంటే ఒక చెట్టు గుట్టలను తీసుకుంటే అవి కలిసి ఉంటాయి. అక్కడ అడవులలో ఉండే జంతువులు వాటి జాతుల ప్రకారం కలిసిమెలిసి ఉంటాయి. కానీ మన మానవ జాతే ఇలా అందులో మన దేశంలోనే కులమని, మతమని, దళితుడని, క్రిస్టియన్ అని, ముస్లిం అని కొట్టి చంపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు దానికి తగిన చర్యలు ఎప్పుడు వస్తాయని మేము కోరుకుంటున్నాం. అతి త్వరలో మాకు న్యాయం జరిగించండి. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం.